హలో ఆల్, ఈ వీడియోలో మనం క్లాస్కి ఆబ్జెక్ట్ ఎందుకు క్రియేట్ చేయాలి అని డిస్కస్ చేసుకుందాం. ఈ వీడియోలో ఇన్స్టాన్స్ ఆబ్జెక్ట్ అన్న రెండు వర్డ్స్ యూజ్ చేస్తాను. సో మీకు కన్ఫ్యూజ్ కావద్దు. సో ఇన్స్టాన్స్ అన్న ఆబ్జెక్ట్ అన్న ఒకటే. ఇన్స్టాన్స్ క్రియేషన్, ఆబ్జెక్ట్ క్రియేషన్, సో రెండు టర్మినల్స్ ఒకటే అనమాట. సో డోంట్ కన్ఫ్యూజ్. ఇక్కడ మనం ఒక క్లాస్ అంటే ఏంటిది? క్లాస్ అనేది ఒక బ్లూ ప్రింట్. బేసిక్గా మీకు ఎలా చెప్పాలంటే, ఏదైనా ఒక వెంచర్ ఉంది అనుకోండి. సో ఆ వెంచర్లో ఆ పర్సన్ ఏం చేస్తాడు, వెంచర్ ఓనరు ఒకటే బ్లూ ప్రింట్ యూజ్ చేసి 10 houses కడతారు ఒకే వెంచర్లో. సేమ్ ఉంటాయి. ఈచ్ హౌస్ అనేది సేమ్ స్ట్రక్చరు, సేమ్ కలరు, సేమ్ ఉంటుంది. సో అలా ఒకటే ఒక బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని అతను 10 houses కట్టాడు అనమాట. ఇక్కడ మనకు సేమ్ అంతే అనమాట. సో క్లాస్ అనేది బ్లూ ప్రింట్. సో ఈ బ్లూ ప్రింట్ యూజ్ చేసుకొని ఈ క్లాస్కి మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తాం. సో ఈ ఆబ్జెక్ట్ కానీ ఇన్స్టాన్స్ కానీ ఎందుకు క్రియేట్ చేయాలి అంటే, ఇప్పుడు ఈ క్లాస్లో నాకు ఈ కన్స్ట్రక్టర్ ఉంది, దీనిలో కొన్ని వేరియబుల్స్ ఉన్నాయి, అండ్ ఇక్కడ ఒక మెథడ్ ఉంది యాడ్ నేమ్స్ అని. సో అలా ఒక క్లాస్లో చాలా మెథడ్స్ ఉండొచ్చు. బేస్డ్ ఆన్ మన ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ బట్టి చాలా మెథడ్స్ ఉండొచ్చు. ఆ మెథడ్స్ అన్నిటినీ మనం యూజ్ చేసుకోవాలంటే మనం ఆబ్జెక్ట్ క్రియేట్ చేయాలన్నమాట. సో ఇలా ఒక దానికి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేసా. అందులో నేను నేమ్ ప్రవీణ్ ఇచ్చా, లాస్ట్ నేమ్ కుమార్ ఇచ్చా. ఇప్పుడు దీన్ని రన్ చేస్తే నాకు అవుట్పుట్ వచ్చింది. అండ్ మనం ఇంకొక అవుట్పుట్ రావాలనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకో యూజర్ డేటా యాడ్ చేస్తున్నాం ప్రవీణ్ బదులు. అప్పుడు ఏం చేసుకోవాలి? సో అప్పుడు నేను ఇంకొక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఆబ్జెక్ట్ 1 ఈక్వల్ టు యూజర్ డీటెయిల్స్ పీకే లిస్ట్ కే అని ఇచ్చా. అండ్ ఇప్పుడు మనం ఈ ఆబ్జెక్ట్ obj1 డాట్, సో ఈ ఆబ్జెక్ట్ క్రియేట్ చేసాం కదా, ఈ ఆబ్జెక్ట్కి లిస్ట్ ఆఫ్ మెథడ్స్ వస్తాయి. సో ఇందులో 1 ఉంది కాబట్టి 1 మెథడే మనకి చూపిస్తుంది. ఇంకో వేరే మెథడ్ ఉంటే ఆ మెథడ్ కూడా మనం యాక్సెస్ చేసుకోవచ్చు ఈ ఆబ్జెక్ట్ యూజ్ చేసి. ఇక్కడ నేను యాడ్ నేమ్స్ అంతే. ఇప్పుడు రన్ చేస్తే నాకు సో పీకే అనేది రన్ అయింది, ప్రవీణ్ కుమార్ రన్ అయింది. సో ప్లీజ్ లైక్ దిస్ వీడియో అండ్ సబ్స్క్రైబ్ పైథాన్ తెలుగు.